కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దాహేగావ్ మండలానికి చెందిన ఎలుకరి మహేష్ తన భార్య పిల్లలతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాటారం ఎస్పీఐ గోదాం కాటన్ మిల్లులో కూలి పని చేసి జీవనం కొనసాగిస్తున్నాడు. అదే మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నరరూప రాక్షసుడైన కామాంధుడు మహేష్ కూతురు 6 ఏళ్ల సహస్ర తల్లి పక్కన నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేసి చంపాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు రేగుంట కేశవరావు మాదిగ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బాధితుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా, 5 ఎకరముల సాగుభూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దైగం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎల్గర్ మహేష్ అనే నిరుపేద కుటుంబము బ్రతుకు తెరువు కోసము పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు వెళ్ళి అక్కడ బ్రతుకు జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో ఒక నరరూప కామాంధుడు పాప శాస్త్రిపై 6 ఏళ్ల పాప శాస్త్రిపై కన్నేసి పడుకున్న వేళలో రాత్రిలో తల్లి పక్కల ఉన్న సందర్భంలో ఒక రాక్షసుడిగా ఎత్తుకొని పోయి ఆ శాస్త్రి అనే అమాయక పాపని పై అత్యాచారం చేసి అతి క్రూరంగా హత్య చేయడము అది రాక్షస చర్య. అలాంటి కామాంధుని వెంటనే ప్రభుత్వం స్పందించి ఉరిశిక్ష విధించాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే విచారణ చేపట్టి అతన్ని వెంటనే నడి బజార్లో ఉరిశిక్ష విధించాల్సిన సందర్భంగా ఎంఆర్పీఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కుటుంబము మహేష్ కుటుంబము చాలా నిరుపేద కుటుంబము. బ్రతుకు తెరువు కోసం పోయి ఈ యొక్క అగత్యానికి గురైనటువంటి సందర్భము. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వము మరి ఆర్థిక సాయంగా ఎక్స్గ్రేషియాగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి 5 ఎకరాల భూమిని సాగుభూమిని కూడా ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాల్సిన సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము మరి గట్టి నిఘా చర్యను చేపట్టాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడ చూసినా రోజు రోజుకు ఎస్సీ ఎస్టీ బీసీల మీద, బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది సహించరానిది. ఇలాంటి వారిని ఉపేక్షించకుండా ఏదైతే చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసి హత్య చేసినటువంటి మూర్ఖుల మీద, కామాంధుల మీద వెంటనే నడి బజార్లో ప్రభుత్వ పరంగా నడి బజార్లో ఉరిశిక్ష విధిస్తేనే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి చట్టాల మార్పిడి చేయండి. నిరుపేద చిన్నపిల్లల బ్రతుకులు కాపాడండి. ఎందుకంటే కామాంధులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కాబట్టి చిన్నపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఏదైతే ప్రభుత్వ పరంగా నష్టపోయారు అమాయకులు, వీళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వము ఎలాంటి మరి ఉపేక్షించకుండా, ఎలాంటి ఆలోచించకుండా వీళ్ళకు వెంటనే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగము ఇచ్చే విధంగా